హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన వీడియోలో వచ్చేసి జీడీఎస్ రూల్ ఫ్రీ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, మనకి ఈ వీడియోలో బేసిక్‌గా ఏంటి అంటే మనము రూల్ ఫ్రీ ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అండ్ ఎవ్రీ ఇయర్ మనం ఎన్ని ట్రాన్స్‌ఫర్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది? అలాగే ఏ ఏ మంత్స్‌లో మనం ట్రాన్స్‌ఫర్స్ పెట్టుకోవచ్చు? అండ్ ఈ మార్చ్ మంత్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడొస్తుంది? అలాగే మనకి రీసెంట్‌గా డిపార్ట్‌మెంట్ ఏంటి అంటే ఈ ట్రాన్స్‌ఫర్ యొక్క ఛాన్సెస్ అంటే సంవత్సరానికి ఇన్ని ఛాన్సెస్ ఏవైతే ప్రెజెంట్ ఉన్నాయో అవి తగ్గించాలి అన్న ఇంటెన్షన్‌తో ఉంది. అంటే ట్రాన్స్‌ఫర్స్ అనేది తగ్గించాలి అన్న ఒక ఒపీనియన్‌తో అయితే డిపార్ట్‌మెంట్ ఉంది. సో, ఎందుకలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి రూల్ ఫ్రీ ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? మనకి ప్రెజెంట్ వర్క్ చేస్తున్న బీఓలో హోమ్ టౌన్‌కి ఎక్కువ డిస్టెన్స్‌లో ఉన్నా, లేదంటే ఆ బీఓలో వర్క్ చేయడం ఇష్టం లేకపోయినా కూడా మనం ట్రాన్స్‌ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. బట్ అలా పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా 1 ఇయర్ సర్వీస్ అయితే కంప్లీట్ అయ్యుండాలి. అండ్ దానితో పాటు పీవీఆర్ కూడా కంప్లీట్ అయ్యుండాలి. అంటే పోలీస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యుండాలి. బట్ కొన్ని కేసెస్‌లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న బీఓ అండ్ ఫర్దర్‌గా మీరు ఏదైతే బీఓకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఆ 2 బీఓస్ గనక ఒకే డివిజన్ కిందకి వచ్చినట్లయితే, మీకు పీవీఆర్ కంప్లీట్ అవ్వకున్నా ఏం లేదు. 1 ఇయర్ సర్వీస్ కంప్లీట్ అయితే మీరు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు. అప్రూవల్ అయితే వస్తుంది. బట్ అలా కాకుండా మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న బీఓ అండ్ మీరు ఏదైతే బీఓకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఆ 2 గనక వేరే వేరే డివిజన్స్‌కి సంబంధించినయి అయితే ఖచ్చితంగా మీకు 1 ఇయర్ సర్వీస్‌తో పాటు పీవీఆర్ కూడా కంప్లీట్ అయ్యుండాలి. అలా అయితేనే మీ ట్రాన్స్‌ఫర్ అనేది అప్రూవ్ అవుతుంది. లేదంటే ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇయర్‌లో మనం ఎన్ని సార్లు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఫస్ట్ మనకి మార్చ్ మంత్‌లో అవకాశం ఉంటుంది. తర్వాత జూన్, నెక్స్ట్ సెప్టెంబర్ అండ్ నెక్స్ట్ డిసెంబర్. సో, ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి మనం ట్రాన్స్‌ఫర్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఈ మార్చ్ మంత్‌కి సంబంధించిన ట్రాన్స్‌ఫర్ అనేది ఇంకా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వట్లేరు. ఎందుకు? సో, బేసిక్‌గా మనకి ఓపెన్ నోటిఫికేషన్స్ అనేవి ఎవ్రీ 6 మంత్స్‌కి రిలీజ్ అవుతుంటాయి. అంటే జాన్యురీ మంత్‌లో ఒక నోటిఫికేషన్, జూన్ ఆర్ జూలై మంత్‌లో ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. బట్ ఈ 2024 రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి జనవరిలో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలో అది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. సో, అది ఈ మార్చ్ మంత్‌లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, వన్స్ అది రిలీజ్ అయిన తరువాత ఆ వేకెన్సీస్ అన్నీ ఫిల్ అయ్యేదాన్ని బట్టి మనకి ట్రాన్స్‌ఫర్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. సో, మనకి ఈ మార్చ్ మంత్‌కి సంబంధించిన ట్రాన్స్‌ఫర్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఓపెన్ నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. అండ్ ఆ ఓపెన్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే చెప్పాను గదా! డిపార్ట్‌మెంట్ అనేది ఈ ట్రాన్స్‌ఫర్స్‌ని తగ్గించాలి అన్న ఒక ఒపీనియన్‌తో ఉంది. అదేంటి అంటే సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్స్‌ఫర్స్ అనేవి ప్రతి 3 నెలలకొకసారి ఉన్నాయి. బట్ నోటిఫికేషన్స్ అనేది ప్రతి 6 నెలలకొకసారి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్యాండిడేట్ మార్చ్ మంత్‌లో ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని ఎళ్ళిపోయారనుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఆ బీఓ ఖాళీగుంటుంది. సో, అలా ఖాళీగుండడం వల్ల ఏంటి చాలామంది చాలా బీఓస్‌లో సబ్‌స్టిట్యూట్‌గా చేయడానికి గానీ, లేదంటే స్టాప్ గ్యాప్‌లో చేయడానికి గానీ అంతగా ఇష్టపడరు. ఎందుకు ఆ బీఓ రిస్కీగా ఉన్నా, లేదంటే వాళ్ళ నుంచి డిస్టెన్స్ ఎక్కువున్నా, లేదంటే 2 బీఓస్ హ్యాండిల్ చేయడం కష్టం అనుకున్నా, సో, ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ చూపనప్పుడు డిపార్ట్‌మెంట్‌కే లూజ్ అవుతారు. డిపార్ట్‌మెంటే లాస్ అవుతుంది గదా! సో, అలా జరగకుండా ఉండడం కోసం ఏంటి అంటే ఈ ట్రాన్స్‌ఫర్ ఛాన్సెస్ అనేవి తగ్గిద్దాము అనేసి ఒక ఇంటెన్షన్‌తో ఉంది. దానికి సంబంధించి ఆఫీషియల్స్ నుంచి సజెషన్స్ అయితే తీసుకుంటుంది. జస్ట్ ఇంకా సజెషన్స్ తీసుకునే స్టేజ్‌లోనే ఉంది. ఇంకా ప్రెజెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో, ఇది జీడీఎస్ రూల్ ఫ్రీ ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఫర్దర్‌గా నాకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే మీకు మన ఛానల్ ద్వారా అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, స్టే ట్యూన్డ్. థాంక్ యూ వెరీ మచ్.